హలో ఫ్రెండ్స్, నేను మీ హరీష్. ఈరోజు మీకు ఒక పురాతనమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయం 2500 సంవత్సరములకు పూర్వం స్వయంగా వెలిసిన శ్రీశక్తి గణపతి సహితి దక్షిణకాళి శ్రీ మావులమ్మ అమ్మవారి దేవాలయం అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి గ్రామంలో ఉంది. ఈ అమ్మవారిని చోళ మహారాజుల కాలం నుండి పూజింపబడుతుంది. ఈ దేవాలయంలో పురాతనమైన భీమలింగేశ్వర స్వయంభూ ఆలయం కూడా ఉంది. అలాగే ఈ దేవాలయంలో ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి దేవాలయంలో ఒక ధ్వజస్తంభం గాని, ముందు నంది విగ్రహం గాని, ఒక సింహాసనం గాని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం త్రిశూలం ఉంది. అందుకే చోళ మహారాజుల టైంలో కట్టిందని ఈ గుడి ప్రసిద్ధి చెందిందంట. ఇంకా రూట్ మ్యాప్ విషయానికి వస్తే ఇది మన వైజాగ్ నుండి 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఫస్ట్ మన వైజాగ్ నుండి పాడేరు వెళ్తున్నప్పుడు మధ్యలో ఘాట్ రోడ్ తగులుతుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ మాడుగులు తీసుకోకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే జాలంపల్లి రిజర్వాయర్ కి వెళ్తాం. ఆ మధ్యలోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఇది ప్రకృతి ప్రేమికులకి ఎంతో కనువిందు చేస్తుంది. అలాగే ఈ టెంపుల్ వెనకతలు చూస్తే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అండ్ ఫ్లోటింగ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. కానీ నేను విన్నది ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ చాలా రిస్క్ అంట. వెళ్ళడానికి మాత్రం రిస్క్ చేయొద్దు అండ్ వాటర్ లో దిగడానికి మాత్రం ట్రై చేయొద్దు. దూరం నుంచి చూసి ఆనందించండి. అలాగే ఇక్కడ ఆదివాసులకి గిరిజనులకి ఇదే పురాతనమైన దేవాలయం. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు ఈ రిజర్వేర్ కోసం రీల్ పోస్ట్ చేశా. దానికోసం అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ రిజర్వేర్ కి టెంపుల్ కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఈ దేవాలయాన్ని దర్శించుకొని దగ్గరలో ఉన్న పెద్దేరు జలాశయం కూడా సందర్శించవచ్చు. కానీ ఇలాంటి టెంపుల్స్ కనుమరైపోకుండా మనమే కాపాడుకోవాలి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.